శ్రీకాకుళంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. సూర్యమహల్ జంక్షన్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ యుఎస్లో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన చేశారు. రాహుల్ గాంధీకి ఇంగ్లాండ్ పౌరసత్వం ఉందని, విదేశీయుడైన రాహుల్కి భారత పౌరసత్వం రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారత్లో కుల మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విదేశీ గడ్డపై వ్యాఖ్యలు చేసిన రాహుల్కి ఎంపీ ప్రతిపక్ష నేత హోదా నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అమెరికా వెళ్లి భారతదేశం మీద అనుచిత వ్యాఖ్యలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ భారతదేశంలో రిజర్వేషన్లు అక్కర్లేదు, ఈ రిజర్వేషన్లు ఎత్తే కానీ ఈ భారతదేశం బాగుపడదు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని అక్కడ అన్నారు. ఇక్కడేమో ఏమంటారు, బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తేమో అప్రమత్తంగా ఉండండి అంటారు. తర్వాత సిరియాలాగా ఈ భారతదేశం తయారవుతుంది అంటారు. భారతదేశం సిరియాలాగా ఎందుకంటే తయారవుతుంది? ఇక్కడ శాంతి భద్రతలతో చాలా పరిగెడుతున్నాం మనం. ఇక్కడ శాంతి భద్రతలతో బాగా ఉంటే ఆయనేమో మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు. సిరియాలాగా ఎందుకంటే అవుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, నరేంద్ర మోడీ గారి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. హిందువులనేమో ఉగ్రవాదులు అంటారు. హిందువులు ఉగ్రవాదులా? హిందువులు ఉగ్రవాదులు అనే ఒక సంఘటన చూపించండి. మీరు ఏదో ఓట్ల రాజకీయం చేయకండి. మీరు ఎన్ని ఓట్ల రాజకీయం చేస్తే మీరు ప్రధానమంత్రి అవ్వలేరు. ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించినప్పుడు దేశం పట్ల ఆయన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం, ఈ దేశాన్ని తన తాలూకా బ్రాండ్ ఇమేజ్ని తగ్గించేలాగా చూడటం, ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక దేశంగా ఎదిగినటువంటి తరుణంలో విశ్వగురు స్థానంలో తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి ఆయన అడ్డు తగలాలని చెప్పి ఆలోచనతో ఈ విదేశాల్లో ఉన్నటువంటి విదేశీ శక్తులతో చేతులు కలిపి ఈ దేశం తాలూకా బ్రాండ్ ఇమేజ్ తగ్గించేలాగా, ఈ దేశంలో అరాచకాలు అవుతున్నాయి, ఈ దేశం అసలు రక్షణ లేదు, ఈ దేశంలో చాలా దారుణాలు పరిస్థితులు ఉన్నాయి, మత విద్వేషాలు ఇవన్నీ కూడా చెప్పి అక్కడ కూర్చొని ప్రెస్లో మాట్లాడుతూ అక్కడ కొంతమంది శక్తులతో ఆయన మిలాఖత్ అయ్యి అక్కడ ఉన్న పత్రికల్లో ఇక్కడ మన దేశం గురించి అపోత కల్పనలు రాయించి చైనాలో భూభాగం ఆక్రమించుకొని చైనా అని చెప్పి చెప్పడం, ఎక్కడ జరగనటువంటి విషయాలు జరిగిందని చెప్పి చెప్పడం,